ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన ఆ సభ మొత్తం చీకటి. సిగ్గుతో తలదించుకున్న మహాయోధులు. అవమానం జరిగిన ఒక స్త్రీ క్రోధం. ఆ క్రోధంలో నుండి వచ్చిన ఒక శాపం ధృతరాష్ట్రుడి వంశానికి అంతం. దానికి భయపడిన మహారాజు ద్రౌపదిని వరం కోరుకోమంటే ఆమె తన భర్తల విడుదల కోరుకుంటుంది. కానీ ఓటమి ఒప్పుకొని దుర్యోధనుడు, శకుని ఆఖరి ఆట కోసం యుధిష్ఠిరుణ్ణి ఆహ్వానిస్తారు. ఓడిన వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం, ఆపై 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఆ తర్వాత వాళ్ళ సంపదని, స్వేచ్ఛని తిరిగి ఇచ్చేయాలి. మళ్ళీ యథావిధిగా ధర్మరాజు ఆటలో ఓడిపోతాడు. అన్నిటికీ సిద్ధమైన పాండవులు జరిగిన వాటికి ప్రతీకారంతో ప్రతిజ్ఞలు చేస్తారు. 100 మంది కౌరవుల్ని తనే స్వయంగా చంపుతానని భీముడు, ఇంకా దుశ్శాసనున్నైతే ఛాతి చీల్చి రక్తం తాగుతానంటాడు. ఈ 13 సంవత్సరాలు అయిన వెంటనే యుద్ధానికి ఆహ్వానిస్తానని ధర్మరాజు. అయితే వీటన్నింటికీ కారణం స్త్రీయే అంటారా? మీరు మీ చుట్టుపక్కల దృష్టి సారించండి. సమస్త ఇతిహాసాన్ని తీసుకోండి. ఇదే మీకు కనిపిస్తుంది. పురుషులకున్న ఈర్ష్య, లాలస, అహంకారం, భయం, పురుషుల దుష్ట స్వభావం యొక్క పరిణామాన్ని స్త్రీలే అనుభవిస్తుంటారు. కానీ ఆ స్త్రీ జోలికి వచ్చి బతికి బట్ట కట్టినట్టు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఏ జాతి చరిత్రలోని లేదు, రాదు. ఎప్పుడెప్పుడు స్త్రీలకు అవమానం జరుగుతుందో, ఎక్కడ స్త్రీ క్లేశానికి గురి అవుతుందో, ఎక్కడ స్త్రీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రాబడుతుందో, అప్పుడే అక్కడే ఏదో ఒక రూపంలో యుద్ధం అనేది జన్మిస్తుంది. ఏదో ఒక రూపంలో మహాభారతం ఆరంభమవుతుంది.